జనవరి 22 దేవుని వాక్య ధ్యానం. జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 21వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను మరొక దినము ప్రభువులో సంతోషించే ధన్యత మనకి అనుగ్రహించి ఉన్నది. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమంతా సంతోషం, ఆనందం, అనేకమైన దీవెనలు పొందే గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈరోజు నూతన దినాన్ని చూస్తున్నటువంటి మనము మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉండడానికి ప్రభు ఇస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి సమయముగా నేను భావిస్తూ ఉన్నాను. మీరంతా దేవునిలో క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, మనకున్న అనేక పరిస్థితులను బట్టి, అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ ఆ స్థితిగతులను బట్టి కొన్ని సందర్భాల్లో మనము భయపడుతూ ఉంటాం, జడుస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నిజమే, మన మధ్య ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలిసినప్పుడు మనము దేనికి కూడా జడవలసిన అవసరత ఉండదు. చాలా పర్యాయములు మనము ఉన్న పరిస్థితిని చూచి భయపడుతూ ఉంటాం, లేక ఆ పరిస్థితి మనకంటే గొప్పది అని ఊహించుకుంటూ ఉంటాం. కానీ లోకాన్ని, సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త మనతో ఉన్నాడని, ఆయన వీటన్నిటి మీద జయాన్నిస్తాడని చాలా పర్యాయములు మర్చిపోతూ ఉంటాం. ప్రియులారా, జడియద్దు. నీవు దేనిని బట్టి భయపడుతున్నావు? నీ ఆర్థిక సమస్యలను బట్ట, నీకున్న మానసికమైన ఒత్తిళ్లను బట్ట, లేదా నీ ముందున్న ఒక అద్భుతమైనటువంటి లేదా గొప్ప అచీవ్మెంట్ని చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది నీకు అందకుండా వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని బట్టి భయపడుతున్నావా? దేన్ని బట్టి కూడా జడవద్దు. ప్రభు అంటున్నాడు, నువ్వు జడవలసిన అవసరం లేదు, జడవద్దు, నేను నీకు తోడే ఉన్నాను, నీ మధ్యలో ఉన్నాను, మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు ఎలాంటి దానైనా కూడా మనం ముందుకు సునాయాసంగా తీసుకుని వెళ్ళగలం. అనేక ఉదాహరణలు చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు అందరూ భయపడుతూ ఉంటే అక్కడ చూడండి, ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చి అది ప్రజలకు కూడా తెలియకుండా ప్రభు అద్భుత రీతిగా అక్కడ సూచక్రియను చేయడం మనం చూస్తాం. ఎప్పుడైతే యేసయ్య అక్కడ ఉన్నాడో, సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య ఎవరికి తెలియదు. ఆ సమస్య నీ జీవితంలో లేకుండా ప్రభు చేస్తున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా అంతే. మనము ఏ సమస్య వచ్చినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ సమస్య వచ్చినా అది ప్రజలకు, నీ ప్రక్కనున్న వారికి, నీ ఇంటి వారికి ఎవరికి తెలియకుండా ఆ సమస్యను సునాయాసంగా దేవుడు దాటి వేయించేస్తాడు. దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదింపబడతావు, దేవునిలో ఇంకా బలపరచబడతావు. నిన్ను బట్టి అనేక మంది విశ్వాసంలో బలపడతాడు. ఈ రోజున ఏ సమస్య నీకు వచ్చినా, ఏ ఇబ్బంది నీకు వచ్చినా, ఏ కష్టం నీకు వచ్చినా, వాటిని బట్టి దేవుడు మహిమపరచబడినట్టుగా నిన్ను ఒక గొప్ప సాధనంగా వాడుకోబోతున్నాడు. జడియవద్దు, దేవుడు నీ మధ్య ఉన్నాడనే సంగతిని మరవద్దు. ప్రభు నీకు సహాయం చేసి అందరికీ సునాయాసంగా చేస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను దీవించండి. దేన్ని బట్టి అయితే జడుస్తున్నారో వాటన్నిటిలో నీవు వారికి ఒక గొప్ప అభయము, నీ యొక్క గొప్ప తండ్రి తోడు వారికి ఉన్నది అని నమ్మకం బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాల్లో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.